హలో అందరికీ ఈరోజు వీడియోలో అయితే ఈ బొంగు పేలాలతోని లడ్డూలు చేయడం చూపిస్తాను నేను. మేమైతే ఇవి బొంగు పేలాలు అంటాం, కొన్ని దగ్గర మరమరాలు ఇంకా ఏమేమో అంటారు. మీరేమంటారో చెప్పండి. ఇది బెల్లం, ఇది బొంగు పేలాలు, ఇలాచీ పౌడర్. వీటితో ఇప్పుడు లడ్డూలు చేయడం చూసేద్దాం. ఫస్ట్ ఒక బాణీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఇలా ఫస్ట్ ఈ కప్పుతో 2 కప్పులు ఇవి పోసుకున్నాను. కాసేపు ఇవి ఇట్లా కొద్దిసేపు వేడి మీద వేయించుకోవాలి. చాలా బాగుంటాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. ఇలా కొంచెం ఇవి వేడి అయ్యే వరకు వేయించుతూ ఉండాలి. ఇంకా కాసేపు పడుతుంది. ఇలాగే వేయించాలి. వేడి మీద ఉంటే మంచిగా కొంచెం మెత్తగా ఉన్నాయి, ఇలా కరకరలాడుతూ ఉంటాయి. అంతవరకు వేయించాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? పప్పులు తింటున్నావా? ఉత్తియే తినేస్తున్నాడు వాడు. లడ్డూలు వద్దు మమ్మీ, ఇలానే తింటా అనుకుంటా. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంకా ఇవి దించేయాలి. ఒక బౌల్లో పోసుకోవాలి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కొంచెం, అందుకే పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఇదే బాణలోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఒక స్పూను ఇట్లా నెయ్యి వేసుకోవాలి. మా వాడికి ఫుల్గా నెయ్యి పెడతాను కాబట్టి అందుకే కొంచెం వేసాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడైపోయింది కదా, దీంట్లోకి ఇవి 2 కప్పులు తీసుకున్నాం కదా, అట్లనే బెల్లం ఇట్లా 1 కప్పు, నేను తక్కువే తీసుకున్నాను. బెల్లం వేసేసాం కదా, కలుపుకోవాలి. ఈ పాకంలాగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పాకంలాగా అవుతుంది కదా, ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇంకా పలుచగా అవుతుంది. ఇందులోనే ఇప్పుడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేద్దాం. కొంచెం ఇలాచీ పౌడర్ స్మెల్ వస్తే తినడో ఏమో మావాడని తక్కువ వేస్తున్నాను. కావాలంటే మీరు ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా గడ్డలన్నీ కరిగాయి కదా, ఇప్పుడు కాసేపట్ల వేడి మీద ఉంచితే ఇంకా కొంచెం పలసగా అవుతుంది. చూడండి, పాకం ఎంత చిక్కగా ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఈ బొంగు బెల్లాలని యాడ్ చేయాలి. ఈ బొంగు బెల్లాలని యాడ్ చేసేద్దాం. మొత్తం ఇలా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మంచిగా బెల్లం అంతా కూడా వీటికి పట్టాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులో నుంచి తీసి ఇందులో వేసాను నేను. బాగా కాలుతుంది కదా, మా వాడు ముట్టుకుంటాడో ఏమోనని. తర్వాత అవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఉండలుగా చేయాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక నిమిషం కాలుతుంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా ఉండలుగా అంటూ ఉండాలి. బాగా కాలుతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత ఉండలుగా చుట్టాలి. కొంచెం చేతికి నూనె రాసుకుంటూ ఇటు మమ్మీ ప్లేట్ ఇలా చుట్టం కూడా అన్నీ కూడా ఉండలుగా ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి. పిల్లలు చూడడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తొందరగా తినేస్తారు అండ్ చాలా ఈజీగా తొందరగా అయిపోయే స్వీట్ అని కూడా చెప్పొచ్చు. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పు. ఎట్లుంది మమ్మీ? బాగుందా? థ్యాంక్ యూ మమ్మీ. బాయ్ చెప్పు అందరికీ. బాయ్ అందరికీ. ట్రై చేసి చెప్పండి, అది మాత్రం మర్చిపోవద్దు. బాయ్.